20 సంవత్సరాల చరిత్ర నందికొట్కూరులో తిరిగి రాయబోతున్నారు. రాస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. ఇది ఒక రిజర్వ్ నియోజకవర్గం. మీరు కొట్టే దెబ్బకి వైఎస్ఆర్ గుండె పగలాలి. ఇంకో పక్క ఇక్కడ స్పష్టంగా కనబడుస్తా ఉంది, అందరిలో తిరుగుబాటు వచ్చింది. ఎస్సీస్ లో ఎక్కువ తిరుగుబాటు వచ్చింది. దళిత ద్రోహి సైకోని ఇక్కడనే పూడ్చిపెట్టాల్సిన అవసరం ఉంది. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని ఒక కొత్త చరిత్ర రాయడానికి ఈ నందికొట్కూరే ప్రారంభం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క ఇంటిని, ప్రతి ఒక్క ఊరిని, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు? ఏ వర్గమైన ఆనందంగా ఉన్నారా? మీలో యువత మీరు ఆనందంగా ఉన్నారా? రైతులు మీరు ఆనందంగా ఉన్నారా? బీసీలు మీరు ఆనందంగా ఉన్నారా? ముస్లిం సోదరి సోదరులారా మీరు ఆనందంగా ఉన్నారా? ఏంటి పరిపాలన? చెత్త పరిపాలన, అవునా కాదా? నేను అడుగుతున్నా, ఈ యొక్క నందికొట్కూరులో సైకో జగన్ కు తెలిసింది రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు. ఇది కాకుండా ఒక్క మంచి పని చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీ నందికొట్కూరుకు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రానికి చేశాడా అని నేను అడుగుతున్నా. కర్నూలుకు చేశాడా అని అడుగుతున్నా. రాయలసీమకు చేశాడా అని అడుగుతున్నా. నేను ఇక్కడ సవాలు విసురుతున్నా. నేనేం చేశానో వినండి. అతను చెయ్యలేదు కాబట్టి దోషి కింద ప్రజాకోర్టులో నిలబెట్టి శిక్ష వేసే బాధ్యత మీదే. తమలో ఈ జిల్లాను ఒకసారి తీసుకుంటే, ఇక్కడే తంగడంచలో నేను ఆ రోజు మెగా సీడ్ పార్క్ ని విత్తనాలు అభివృద్ధి చేయడానికి, ప్రపంచానికి సరఫరా చేయడానికి సీడ్ క్యాపిటల్, అది భారతదేశానికి సీడ్ క్యాపిటల్ గా తంగడంచన చెయ్యాలని నేను ముందుకు పోయాను తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది వచ్చుంటే ఇక్కడ రైతాంగానికి ఆదాయం పెరిగేది. మీరు పండించే పంట విత్తనాలుగా మారి ప్రపంచానికి వెళ్ళుంటే మీ ఆదాయం పెరిగేది, పరిశ్రమలు వచ్చేటివి. పరిశ్రమల ద్వారా ఈ యువత ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లోనే ఉద్యోగాలు వచ్చేటివి. తంగడంచలో ఈరోజు వచ్చిందా నేను అడుగుతున్నా. నేను అమెరికాలో బెస్ట్ యూనివర్సిటీ అయ్యేవా, ఆ యూనివర్సిటీ టైఅప్ కూడా చేశా. ఒక దుర్మార్గుడు, దుష్టుడు నేను ఒక ఎంఓయూ చేశానని మీ పొట్టగొట్టిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. రెండోది, అక్కడనే 365 కోట్లతో జైన్ ఇరిగేషన్ కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్టు వల్ల అన్ని కూడా నర్సరీ మొత్తం తయారు చేసి, బనానా గాని అరటి గాని అన్ని కూడా తయారు చేసి, మైక్రో ఇరిగేషన్ ఒక ఆదర్శంగా చేసి, బ్రహ్మాండంగా రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా తయారు చేసి మీ ఆదాయాన్ని 4-5 రెట్లు పెంచాలని చెప్పి ఆలోచించారు. ఈరోజు ఆ డ్రిప్ ఇరిగేషన్ వచ్చిందా అని అడుగుతున్నా, జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చిందా అని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇక్కడనే ఈరోజు ముచ్చుమర్రి, తమ్ముళ్ళ ముచ్చుమర్రి ఎవరు పూర్తి చేశారని అడుగుతున్నా.
ఈరోజు మీరు ఒకసారి చూస్తే ముచ్చుమర్రి పూర్తి చేసి 12 పంపులు పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి నేను ఆ రోజు శ్రీకారం చుట్టాను. ఇలాంటి 1-2 ప్రాజెక్టులు కాదు, ఇంకో పక్క ఓర్వకల్లు ఇండస్ట్రీస్ కోసం 30,000 ఎకరాలు పెట్టి బ్రహ్మాండంగా ఇండస్ట్రియలైజేషన్ తీసుకురావాలని ఇస్పాత్ స్టీల్ కూడా తీసుకొచ్చి పెట్టాను. ఇంకో పక్క ఇక్కడనే ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ కట్టించాను. నేనే 1 సంవత్సరంలో ఎయిర్పోర్ట్ కట్టించి ఇక్కడి నుంచి ఎయిర్ కార్గో ద్వారా మీరు ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తులు కూడా విదేశాలకు ఎగుమతి చేయడానికి శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క సోలార్ పార్క్ చూశారు. దేశంలోనే కాదు, ఆ రోజుట్లో ఏషియాలోనే అతిపెద్ద సోలార్ పార్క్ కూడా తీసుకొచ్చారు. సోలార్ పార్క్ ద్వారా ఎండుంటే కరెంట్ వస్తుంది, సాయంత్రం అయితే కరెంట్ ఉండదు. దీనికి కావలసినట్టు విండ్ మిల్స్ పెట్టించాను. అదే కాకుండా పంప్డ్ ఎనర్జీ అని నీళ్లు పైకి లిఫ్ట్ చేసి పీక్ లోడ్ ఫ్యాక్టర్ బ్యాలెన్స్ చేయడానికి 24 గంటలు కరెంట్ రావడానికి పంప్డ్ ఎనర్జీకి శ్రీకారం చుట్టాను. నేను అడుగుతున్నా, ఇవన్నీ ఉన్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ కానొచ్చుంటే హైదరాబాద్కి కర్నూలు, నందికొట్కూరు ఒక సెటిలైట్ టౌన్షిప్ గా తయారయ్యేది. ఈ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి. ఈరోజు ఇలాంటి రాయలసీమ ద్రోహిని, నందికొట్కూరుకు అన్యాయం చేసిన వ్యక్తిని క్షమిస్తారా మీరు మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మీకేమైనా ఆశలున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ యొక్క జగన్ మీరు చూస్తే ఒక సైకో, ఒక అహంకారి, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు. అతను తయారై ఊరికొక సైకోని తయారు చేశాడు. ఇక్కడ కూడా ఇంకొక సైకో, పిల్ల సైకో ఒకడు తయారయ్యాడు. నేను అడుగుతున్నా, ఒక ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం కాదు, ఎన్నికల్లో తిరిగాడా లేదా మీ దగ్గరికి? తల మీద చేయి పెట్టాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? ఎన్నికైన తర్వాత పరదాలు కట్టుకొని తిరుగుతూ గుద్దుడే గుద్దుడు, పిడిగుద్దులు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాలను నాశనం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పరిపాలన చేత కాదు. నేను అడుగుతున్నా, మీరేం చేశారంటే డ్రైవింగ్ చేత కాని వాడికి డ్రైవర్గా ఇచ్చేశారు. అతను మామూలుగా డ్రైవింగ్ కాదు, రివర్స్ డ్రైవింగ్ పెట్టాడు. అసలే డ్రైవింగ్ తెలియదు, రివర్స్ గేర్లో బండి దోలడం మొదలుపెట్టి మీ జీవితాలను సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్. అవునా కాదా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి.